వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్ధమవుతోంది. కోయంబత్తూరు, ముంబైకి 2 పోలీసు బృందాలు వెళ్లాయి. అయితే ఆర్జీవీ మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. ఆర్జీవీని ట్రాక్ చేస్తున్నారు ఒంగోలు పోలీసులు. హైదరాబాద్ లో ఇంటి దగ్గర కూడా పోలీసులు వచ్చారు. మరోవైపు ఆన్లైన్ లో విచారణకు హాజరవుతారని ఆర్జీవీ రిక్వెస్ట్ చేశారు. అయితే ఆ విజ్ఞప్తిని తిరస్కరించారు పోలీసులు. 2 సార్లు అవకాశం ఇచ్చినా నోటీసుల్ని ధిక్కరించారని పోలీసులు గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆర్జీవీని అరెస్ట్ చేస్తామంటున్నారు ఒంగోలు పోలీసులు. చంద్రబాబు, పవన్, లోకేష్ ఫోటోల్ని మార్ఫింగ్ చేసి ఎక్స్ లో పోస్ట్ చేసిన వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ నెల 19న విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇవ్వగా వర్మ వారం రోజుల పాటు గడువు అడిగారు. అందుకు ఒప్పుకున్న పోలీసులు ఇవాళ విచారణకు రావాలంటూ సమ్మన్లు ఇచ్చారు. అయితే ఈ రోజు కూడా విచారణకు రాలేనంటూ తన లాయర్ కు వర్మ సమాచారం ఇచ్చారు. దాంతో ఒంగోలు పోలీసులు హైదరాబాద్ లో వర్మ ఇంటికి వచ్చారు. అక్కడ ఆయన లేకపోవడంతో ముంబై, కోయంబత్తూరుకు ప్రత్యేక బృందాలను పంపిస్తున్నారు. ముందస్తు బెయిల్ అనేది ప్రజలందరూ తెలుసుకోవాల్సింది అంటే యాంటిసిపేషన్ అంటారు. వాళ్ళకున్న యాంటిసిపేషన్ ని ముందుగానే జాగ్రత్త పడడం. సో ప్రతి వ్యక్తికి వాళ్ళకి సంబంధించిన జాగ్రత్త పడడంలో తప్పేం లేదు. కాబట్టి మేము కూడా యాంటిసిపేషన్ గా ముందే దాని ప్రొసీజర్ ఉంది కాబట్టి యాంటిసిపేటరీ బెయిల్ అనేది వేయడం జరిగింది. ఇంకా వర్మ గారు ఇప్పుడు ఆల్రెడీ లీగల్ గా మేము పంపించున్నాము. వాళ్ళు కూడా లీగల్ గానే ప్రొసీడ్ అవుతారు. ఇప్పుడు ఇంకా తల దాచుకోవడము లేకపోతే తప్పించుకోవడం ఇలాంటివి ఏమి ఉండవు. ఆయనకున్న బిజీ షెడ్యూల్ కారణంగా ఆయన మేము కావాలనుకుంటే ఇప్పుడు వాళ్ళు నిజంగా కావాలనుకున్నారు అనుకోండి, డిజిటల్ అడిగాం కదా, మరి డిజిటల్ ఎందుకు మా ఫెసిలిటీ ప్రొవైడ్ చేయండి. ఇప్పటికిప్పుడు ఆయన అపియర్ అవుతారు డిజిటల్లో. ప్రాబ్లం ఏముంది? ఇంకా వాళ్ళ దగ్గర నుంచి మాకు నోటీస్ ఇంకోటి రావాలి. మేము అడిగిన దాటికి వాళ్ళ ఆన్సర్ ఏం చేస్తారు, వాళ్ళు ఇస్తారా ఇవ్వరా, ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేస్తారా చేయరా, హీనియస్ క్రైమ్స్ లేని వాటిల్లో త్వరగా ఇన్వెస్టిగేషన్ అయిపోవాలనుకుంటే ఇటువంటి ఫెసిలిటీస్ ని కూడా ఎంకరేజ్ చేయాలని మేము కోరుకున్నాము. వాళ్ళు ఇస్తారా లేదా అనేది వెయిట్ చేస్తాం. మేము వర్చువల్ అడిగాము, వాళ్ళు ఇంకా ఆన్సర్ చేయకుండా నేను ఎలా ప్రెడిక్ట్ చేస్తాను? ఫిజికల్ గా మేము కుదరదు, మాకు టైం కావాలి. ఫిజికల్ గా అవ్వడానికి కూడా కొంచెం పాసిబిలిటీస్ లేవు, ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇన్స్టెడ్ ఆఫ్ మీకు అంత అర్జెన్సీ నెసెసిటీ ఉంది, ఇంపార్టెంట్ అని అనుకుంటే డిజిటల్ అపీరెన్స్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు మీరు చేసేది డిజిటల్ అపీరెన్స్. అటువైపు ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉంటారు, ఇటువైపు మా వ్యక్తి ఉంటారు, వాళ్ళ క్వశ్చన్స్ అడుగుతారు, మేము ఆన్సర్ చెప్తాం. ఇంతే ఉంటుంది. ఫిజికల్ గానే అదే జరుగుతుంది. ఒకవేళ మీరు అడిగినట్టే 3rd డిగ్రీ ఉపయోగిస్తారా అంటే ఇప్పుడు ఫిజికల్ ఉంటే 3rd డిగ్రీ ఏమైనా ఉపయోగిస్తారా? లేదు. 3rd డిగ్రీ ఉపయోగించే అసలు 3rd డిగ్రీ ఉపయోగించేది భారతదేశంలో ఎవరు కూడా చేయరు. 3rd డిగ్రీ ఉపయోగిస్తే వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ జరుగుతుంది. అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతే ఇంకా ఎస్కేప్ అయిపోయినట్టు మంచిగా, అంటే వాళ్ళకి ఏం పనులు ఉండవా?